ఈ వీడియోకి వెళ్ళే ముందు చిన్న గమనిక, మీరు మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసినట్టయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మొదటగా మీరు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఆఫ్ వీడియో. పాలిటీలో అత్యంత ప్రధానమైన సబ్జెక్టులో ఒక టాపిక్గా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అయితే కనుక ఒకటి ఉంటుంది. సో దీని నుంచి, ఈ చాప్టర్ నుంచి, కేంద్ర రాష్ట్ర సంబంధాల నుంచి వచ్చేటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు అయితే కనుక ఈ వీడియోలో మనం చూద్దాము. మొదటిగా, కొత్తగా ఏర్పాటైన కేంద్ర రాష్ట్ర సంబంధాల కమిషన్ అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఎంకే నారాయణ్, ఎంఎం పూంచి, నారాయణ్ కురూప్, ఏకే ధ్వలి. ఆన్సర్ ఈస్ ఎంఎం పూంచి. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని మొదటిసారి డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ ఏది? ఏఐఏడిఎంకే, డిఎంకే, తెలుగుదేశం, అకాలీదళ్. ఆన్సర్ ఈస్ డిఎంకే. నెక్స్ట్ చూద్దాం. ఇండియాను సాదృశ సమైక్య అంటే క్వాసీ ఫెడరేషన్గా అభివర్ణించిన రాజ్యాంగ నిపుణుడు? కేసీవేర్, గ్రానిల్ ఆస్టిన్, ఏవి డైసీ, బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ ఈస్ కేసీవేర్. నెక్స్ట్ చూద్దాం. రాజ్యాంగ పరంగా రాష్ట్రాల పన్నుల వాటాలు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సంఘం, ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి. ఆన్సర్ ఈస్ ఆర్థిక సంఘం. ఈ ఆర్థిక సంఘం గురించి మనం చెప్పుకుంటే, మనకున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్లో ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం. దీనికి అధ్యక్షుడిగా ఉన్నది ఎన్కే సింగ్, అంటే నందకిషోర్. సో ఈ ఆర్థిక సంఘం అనేది ఈ అక్టోబర్ 30వ తారీఖున ఒక నివేదిక అంటే రిపోర్ట్ని అయితే కనుక హానరబుల్ ప్రెసిడెంట్కి, మన రాష్ట్రపతికి అయితే కానీ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ చూసుకుంటే కనుక 2020 నుంచి 2021 సంబంధించి 2025, 2026 వరకు అయితే కనుక ఉండేటువంటి ఆర్థిక సంఘ రిపోర్ట్ని అయితే కనుక రాష్ట్రపతికి ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. రాజ్యాంగంలోని అధికరణ 1 అంటే ఆర్టికల్ 1లో ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్వచించారు? ఏకకేంద్ర ప్రభుత్వం, కేంద్రీకృత సమైక్య ప్రభుత్వం, సమైక్య ప్రభుత్వం, రాష్ట్రాల సమ్మేళనం. ఆన్సర్ ఈస్ డి, రాష్ట్రాల సమ్మేళనం. క్రింది వాటిలో అధికార పంపిణీ జరగనిది? శాసనపరమైన, న్యాయపరమైన, కార్యనిర్వహణపరమైన, ఆర్థికపరమైన. ఆన్సర్ ఈస్ న్యాయపరమైన. నెక్స్ట్ చూద్దాం. వేటి మధ్య సంబంధాల సమీక్షకు సర్కారీ కమిషన్ నియమించారు? ప్రధానమంత్రి మరియు రాష్ట్రపతి, శాసన కార్యనిర్వహణ శాఖలు, కార్యనిర్వాహక మరియు న్యాయ శాఖలు, కేంద్ర మరియు రాష్ట్రాలు. ఆన్సర్ ఈస్ కేంద్రాలు మరియు రాష్ట్రాల మధ్య సంబంధ సమీక్షకు సర్కారీ కమిషన్ అయితే నియమించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆర్థిక సంఘం సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం అసాధ్యం. ఎందుకంటే రాబడి పన్ను పంపకంలో పార్లమెంట్ జోక్యం ఉండదు. రాష్ట్రపతి ఆజ్ఞ ద్వారా పంపిణీ. ఆర్థిక సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య తటస్థంగా వ్యవహరిస్తుంది. పైవనియు. ఆన్సర్ ఈస్ ఆర్థిక సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య తటస్థంగా వ్యవహరిస్తుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ప్రాంతీయ మండల సమావేశాలకు అధ్యక్షత వహించేది? ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, అంతరంగిక వ్యవహారాల మంత్రి. ఆన్సర్ ఈస్ అంతరంగిక వ్యవహారాల మంత్రి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోనికి మార్చిన అంశం? అడవులు, న్యాయపాలన, విద్య, పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి, పైవన్నీ. అడవులు, న్యాయపాలన మరియు విద్య, ఈ 3 కూడా 42వ రాజ్యాంగ సవరణలో రాష్ట్ర జాబితాలో నుంచి ఉమ్మడి జాబితాలకు మార్చిన అంశాలుగా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. రాజ్యాంగంలోని ఏ జాబితాలో విద్య ఉంది? కేంద్ర, ఉమ్మడి, రాష్ట్ర, స్థానిక. ఆన్సర్ ఈస్ ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో విద్య అనేది ఉంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆర్థిక సామాజిక ప్రణాళికను రాజ్యాంగంలోని ఏ జాబితాలో చేర్చారు? ఉమ్మడి, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, స్థానిక జాబితా. ఆన్సర్ ఈస్ ఉమ్మడి జాబితా. ఏ చట్టం సిఫార్సు మేరకు
ప్రాంతీయ మండలు ఏర్పాటు చేశారు? రాష్ట్రాల పునర్విభజన, అంతర్రాష్ట్ర నీటి తగాదాలు, పాలనా ట్రిబ్యునల్లు, భారత స్వతంత్ర. ఆన్సర్ ఈస్ రాష్ట్రాల పునర్విభజన. నెక్స్ట్ చూద్దాం. రాజ్యాంగం ప్రకారం ఆర్థిక సంఘం కూర్పులో అధ్యక్షుడితో పాటు ఎంతమంది సభ్యులు ఉంటారు? 4, 5, 7. సభ్యుల సంఖ్యపై పరిమితి లేదు. ఆన్సర్ ఈస్ ఏ 4. ఇక నెక్స్ట్ చూద్దాం. సమైక్య ప్రభుత్వం లక్షణం: అధికార విభజన, ద్వంద్వ ప్రభుత్వాలు, లిఖిత రాజ్యాంగం, స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ. ఆన్సర్ ఈస్ అధికార విభజన. భారత సమైక్యను బేరమాడే సమైక్యగా వర్ణించింది ఎవరు? ఐవర్ జెన్నింగ్స్, మారిస్ జోన్స్, అంబేద్కర్, కేసీ వేర్. ఆన్సర్ ఈస్ బి మారిస్ జోన్స్. నెక్స్ట్ చూద్దాం. భారత కేంద్రీకృత సమైక్య లక్షణం: అఖిల భారత సర్వీసులు, ఎన్నికల యంత్రాంగం, ఆడిటింగ్ వ్యవస్థ, పైవన్నీ. ఆన్సర్ ఈస్ డి పైవన్నీ. అంటే అఖిల భారత సర్వీసులు, ఎన్నికల యంత్రాంగం, ఆడిటింగ్ వ్యవస్థ ఇవన్నీ కూడా భారత కేంద్రీకృత సమైక్య లక్షణంలో ఉంటాయి. ఇక నెక్స్ట్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని అధికరణం 249 కింద ఏ అంశానికి బలాన్ని చేకూరుస్తుంది? సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఆన్సర్ ఈస్ సర్వసత్తాక. ఇక్కడ అధికరణ 249. ఈ ఆర్టికల్ 249 మనం చూసుకుంటే కనుక ఇదేం చెప్తుందంటే జాతీయ ప్రయోజనం కోసం రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటుకు అధికారం అయితే కలిగి ఉంది. ఇక నెక్స్ట్ చూద్దాం. జాతీయ అత్యవసర సమయంలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటుకు శాసనాధికారం కల్పించే అధికారం 249, 250, 252, 253. ఆన్సర్ ఈస్ 250. ఇక్కడ ఈ విధంగా చూస్తే కనుక 249 ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇది వచ్చేసరికి జాతీయ ప్రయోజనం కొరకు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఏ అంశం పైన సరే అధికారం శాసనం చేసే అధికారం పార్లమెంట్కి అయితే కలిగి ఉందని 249 చెప్తుంది. ఇక 250 గురించి చెప్పుకుంటే జాతీయ అత్యవసర సమయంలో రాష్ట్ర జాబితాల అంశాలపైన కనుక శాసనం చేసే అధికారము పార్లమెంట్ అయితే కలిగి ఉందని చెప్పేసి 250 చెప్తుంది. అదేవిధంగా 252 కొన్ని చూసుకుంటే కనుక 2 లేక అంతకు మించిన రాష్ట్రముల కొరకు వాటి సమ్మతితో శాసనాలు చేసుటకు పార్లమెంట్కు గల అధికారము మరియు ఇతర రాష్ట్రము కూడా ఆ శాసనంలో అనుసరించడం అనేది 252 అయితే కనుక మనం చెప్తుంది. ఇక 253 చూసుకుంటే కనుక అంతర్జాతీయ ఒప్పందాలు అమలుపరచడం కోసము శాసనాలను ఏర్పరచడం అనేది 253 ఆర్టికల్ అయితే మనం చెప్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. అంతర్రాష్ట్ర మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1952, 1956, 1977, 1990. ఆన్సర్ ఈస్ 1990. ఇక నెక్స్ట్ చూద్దాం. 6వ ఆర్థిక సంఘ చైర్మన్ కె సంతానం, రాజమన్నర్, కేసీ పంత్, బ్రహ్మానందం రెడ్డి. ఇది వచ్చేసరికి బ్రహ్మానందం రెడ్డి. ప్రజెంట్ మనం చూసుకుంటే కనుక 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే కనుక నందకిషోర్ సింగ్. ఇక నెక్స్ట్ చూద్దాం. గవర్నర్ నియమానికి సంబంధించిన అధికరణ 155ని సవరించమని సిఫార్సు చేసిన కమిటీ కె సంతానం, పరిపాలన సంస్కరణ సంఘం, సర్కారియా, రాజమన్నార్. ఆన్సర్ ఈస్ సర్కారియా కమిటీ. నెక్స్ట్ చూద్దాం. అఖిల భారత సర్వీసులను రద్దు చేయమని సిఫార్సు చేసిన కమిటీ సర్కారియా, రాజమన్నార్, రాజ్యాంగ సమీక్ష సంఘం, 17వ లా కమిషన్. ఆన్సర్ ఈస్ రాజమన్నార్. నెక్స్ట్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఏ షెడ్యూల్లో చేర్చారు? 4వ షెడ్యూల్, 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్, 7వ షెడ్యూల్. ఆన్సర్ ఈస్ 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలను చర్చించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం. క్రింది వాటిలో కేంద్ర జాబితాలో లేనిది: పౌరసత్వం, ఎన్నికలు, జనాభా నియంత్రణ, జనాభా లెక్కలు. ఆన్సర్ ఈస్ జనాభా నియంత్రణ. ఇక నెక్స్ట్ చూద్దాం. ఏ రాజ్యాంగం నుంచి అవశిష్ట అధికారాలను గ్రహించారు? బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఈస్ సి కెనడా. ఇక నెక్స్ట్ చూద్దాం.
క్రింది వాటిలో సరికానిది: జల కాలుష్య నియంత్రణ చట్టం 1974, యుఎన్ఓ ఒప్పంద చట్టం 1978, జెనీవా ఒప్పంద చట్టం 1960, వన్యమృగాల పరిరక్షణ చట్టం 1972. ఆన్సర్ ఈస్ బి, యుఎన్ఓ ఒప్పంద చట్టం 1978. యుఎన్ఓ ఒప్పంద చట్టం చూసుకుంటే కనుక 1947గా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా చెప్పుకుందాం సమైక్య విధానాన్ని బలహీనపరిచే అధికరణం 249, 365, 254 పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. ఇక్కడ ఆర్టికల్ చూసుకుంటే కనుక 249 ఆర్టికల్ ఏం చెప్తుందంటే కనుక కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల కోసం అయితే చెప్తుంది. ఇందులో మనం చూస్తే కనుక జాతీయ ప్రయోజనం కోసము రాష్ట్ర జాబితాలోని అంశములపై శాసనం చేయడానికి పార్లమెంటుకు యొక్క అధికారం ఉంది అని చెప్పేసి 249 అయితే ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఈ ఆర్టికల్ ద్వారా సమైక్య విధానాన్ని బలహీనపరిచే అధికారంగా రాష్ట్రానికి మరియు కేంద్రానికి మధ్య ఒకటిగా నిలుస్తుంది. ఇక రెండోదిగా చూసుకుంటే కనుక 365. ఈ 365 ఆర్టికల్ ఏం చెప్తుందంటే కనుక కేంద్రం జారీ చేసిన ఆదేశాలని ఖాతరు చేయడంలో లేదా అనుసరించడంలో వైఫల్యం చెందిన ఎడల జరిగే ప్రభావం అంటే 356 ఆర్టికల్ అమలవుతుంది. అంటే రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన. సో ఈ ఆర్టికల్ కూడా సమైక్య విధానం బలహీనపరిచంగా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఒక వివాదాన్ని పరిచయ ఒక ఆర్టికల్గా ఉంటుంది. ఇక మూడోదిగా చూసుకుంటే కనుక 254 ఆర్టికల్ ప్రకారంగా చూస్తే కనుక పార్లమెంట్ చేసిన శాసనాలు రాష్ట్ర శాసనసభలు చేసిన శాసనాల మధ్య అసంగతం అంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ చేసిన శాసనాలు అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ చేసినటువంటి శాసనాల మధ్య పొత్తి కుదరకపోవడం అనేది సమైక్య విధానాన్ని బలహీనపరిచే అధికారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆప్షన్ డి పైవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మనం సమైక్య విధానం బలహీనపరిచే అధికారంగా చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఆర్టికల్ సంబంధించిన విధి విధానాలు అది దేనికోసం చెప్తుంది అనేది ఆ వ్యూ ఆఫ్ యాంగిల్లో మనమైతే కనుక చదవాలి. ఇప్పటి వరకు మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు అయితే మనం చూసి ఉన్నాము. మరి దీనికి సంబంధించిన రెండో వీడియో కూడా నేను చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.